నిన్న సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు తొలి రోజు కస్టడీ ముగిసింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుండి సిఐడి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ జరుగుతున్న సమయంలో అధికారులు చంద్రబాబుకు 4 సార్లు విరామం ఇచ్చారు. విచారణలో చంద్రబాబు కొన్ని ప్రశ్నలను దాటవేసినట్లు తెలుస్తోంది. సుమారు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణ ముగిశాక మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు జరిపారు. నేడు రెండో రోజు కస్టడీ విచారణ జరగనుంది. గంటలకు చంద్రబాబు తొలి రోజు కస్టడీ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సిఐడి అధికారులు విచారణ కొనసాగించారు. విచారణ జరుగుతున్న సమయంలో అధికారులు చంద్రబాబుకు 4 సార్లు విరామం ఇచ్చారు. విచారణలో చంద్రబాబు కొన్ని ప్రశ్నలను దాటవేసినట్టు తెలుస్తోంది. సుమారు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణ ముగిశాక మరోసారి చంద్రబాబుకు వైద్య పరీక్షలు జరిపారు. నేడు రెండో రోజు కస్టడీ విచారణ జరగనుంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మోహన్, నిన్న సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు తొలి రోజు కస్టడీ ముగిసింది. అయితే ఆ కస్టడీలో చంద్రబాబుకు ఏ విధమైనటువంటి ప్రశ్నలు వేశారు, తను ఏ విధమైనటువంటి సమాధానాలు ఇచ్చారు? ఏదైతే మన కస్టడీకి సిఐడి తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని నిన్న ఉదయం కొంత ఆలస్యంగా విచారణ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆలస్యంగా చేసినా సరే సాయంత్రం 5 గంటల వరకు చేశారు. అయినా సరే 50 ప్రశ్నలు సంధించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ముఖ్యంగా అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, మీరు ఎవరు ప్రోద్బలంతో చేశారు, ఎట్లా చేశారు, అలాగే ఈ దీంట్లో ఉన్నటువంటి గంటా సుబ్బారావు అని లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరిని ఎందుకు పెట్టారు, అలాగే కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకు ఎక్కువగా మీరు ఇన్వాల్వ్ అయ్యారు, వీటిలో అంశాలపై చాలా ప్రశ్నలు సంధించారు. దీనిలోనే భాగంగానే అసలు షెల్ కంపెనీస్ ఏంటి, షెల్ కంపెనీస్ ద్వారా ఎలా అయింది, దీంట్లో లోకేష్ పాత్ర ఉందా, ఈ టైప్ లో క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఒక 50 ప్రశ్నల దాకా సంధించారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా కొన్ని ప్రశ్నలకు చాలా స్ట్రాంగ్ గా నాకే సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను అంతా కూడా పబ్లిక్ కి అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేశాను. స్కిల్ డెవలప్మెంట్ మిగిలిన రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఉంది, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో చాలా అభివృద్ధి చెందింది, దానిపై అటువంటి స్కీమ్ నే తీసుకొచ్చి నేను ఇక్కడ ఏపీలో పెట్టానని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చాలా మంది యువత లబ్ధి పొందుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా చూసుకుంటే సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగింది. అయితే గంటకి మధ్యలో 5 మినిట్స్ గ్యాప్ కూడా ఇస్తున్నారు. అక్కడే ఉన్నటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ చంద్రబాబు తరపు న్యాయవాది ఈ గ్యాప్ లో కూడా అతనితో చర్చించి మొత్తం ఏం సూచనలు చేయాలి ఏంటి అనే అంశాలను కూడా చంద్రబాబు క్లియర్ గా వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఏదైతే రెండవ రోజు విచారణలో భాగంగా ఈ రోజు మరి కాసేపట్లో 9:30 ప్రాంతానికి సిఐడి అధికారులు, ఎందుకంటే రాజమండ్రిలోనే బస్ చేసినటువంటి సిబిఐ అధికారులు ఈ సెంట్రల్ జైలుకి సమీపంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో ఉన్నారు. వీరందరూ కూడా మొత్తం టీం 9 మంది సిఐడి అధికారులు ఉన్నారు. దీనిలో వీరందరూ కూడా 2 టీముల కింద విడిపోయారు. 2 టీంల కింద విడిపోయి ఒక్కొక్క గంటకి ఒక్కొక్క టీం ద్వారా ఈ ఏదైతే విచారణ చేపడుతున్నటువంటి సిబిఐ అధికారులు మీరందరూ రాజమండ్రి నిన్నైతే విజయవాడ నుంచి రావడంతో కొంత లేట్ అయింది. ఈ రోజు మాత్రం ఇన్ టైంకి రావచ్చు.
ఏదైతే విచారణ తీసుకునే సమయానికి ముందుగా వైద్య పరీక్షలు చేసి తీసుకోవడం అనేది ఇక ఏదైతే కోర్టు ప్రొసీజర్ ఉన్నది ఈ ప్రొసీజర్ ప్రకారం ముందుగా వెళ్ళి వైద్య పరీక్షలు చేసుకున్న తర్వాతే విచారణ స్టార్ట్ చేస్తారు. విచారణ స్టార్ట్ చేసిన నేపథ్యంలో మరొక 50కి పైగా ప్రశ్నలు ఈ రోజు సంధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే చాలా వరకు ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారు, చాలా వరకు మౌనం వహిస్తున్నారనే అంశాన్ని మాత్రం సిఐడి అధికారులు ద్వారా బయటకు వస్తున్నాయి. ఇటొచ్చి ఈ నేపథ్యం ఇది కనుక ఫోకస్ చేయగలిగితే మరిన్ని రోజులు కస్టడీకి అడిగే అవకాశాలు ప్లాన్ బిగా సిఐడి అధికారులు వేసుకున్నట్టుగా తెలుస్తుంది మనకి. ఈ నేపథ్యంలో ఎందుకంటే 2 రోజులు సమయం సరిపోలేదు, చాలా వరకు మౌనం వహించారు, చాలా సమాధానాలు చెప్పలేదని చెప్పేసి కోర్టులో వాదించి మరిన్ని రోజులు కస్టడీ కోరే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా చాలా ఏదైతే నిశ్చితంగా పరిశీలిస్తున్నారు దీన్ని ఎలాగా అధిగమించాలనే అంశాన్ని. అయితే చంద్రబాబు కేసు సోమవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో చాలా వరకు రిలీఫ్ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. అటు సిద్ధార్థ మల్హోత్రా సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు అక్కడే లోకేష్ కూడా అక్కడే ఉండి న్యాయ నిపుణులందరితో కూడా చాలా సలహాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఒక రిలీఫ్ వస్తే ఏదైతే రిమాండ్ స్క్వాష్ ఎఫ్ఐఆర్ స్క్వాష్ చేసినటువంటి ఇది తర్వాత సెక్షన్ 17A ఏదైతే గవర్నర్ ఆమోదం లేకుండా అరెస్ట్ చేశారనే దాని మీద ఫోకస్ చేస్తున్నారు చంద్రబాబు తరపు న్యాయవాదులందరూ కూడా. ఇవన్నీ చూసి నేను గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా ఉదాహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్క్వాష్ అనేది మేము సక్సెస్ అవుతామని చెప్పేసి వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు సిఐడి అధికారులు ప్రభుత్వం తరపున అధికారులు ఏదైతే న్యాయవాదులు వీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా మేము అన్ని ప్రూఫ్స్ ఉన్నాకే మేము కేసు పెట్టాం, మాకు ఎటువంటి కక్షపూరితమైన చర్య లేదు, దీంట్లో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. మేము ఎప్పుడో ఏదైతే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన అంశం అనేది 2018లో వచ్చింది. అంతకు ముందే ఈ కేసు 2015 నుంచే ఈ కేసు ఉన్న నేపథ్యంలో ఈ కేసుకి అది వర్తించదని చెప్పేసి వీళ్ళు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా చాలా క్రూషియల్, ఇప్పుడంతా కూడా చాలా కీలకమైన అంశం ఏంటంటే ఈ రోజు ఇక్కడ విచారణలో చంద్రబాబు ఏం చెప్తారనే అంశం ఒకటి, అలాగే సోమవారం సుప్రీంకోర్టులో ఏమి తీర్పు రానుంది, ఎలా వాదిస్తున్నారు అనే అంశాన్ని మీద చాలా కీలకంగా మారున్నాయి సుజాత. రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.